మెటల్స్ గురించి మాట్లాడితే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఈ కమింగ్ 3 days నుంచి మనం చూస్తూనే ఉన్నాం, మెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ర్యాలీ ఇదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏమైనా మళ్ళీ ఫ్యూచర్లో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా గోల్డ్ అండ్ సిల్వర్? గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చి మాక్సిమం ఈ మంత్ వచ్చి లెవెల్స్ వచ్చి 1,59,000 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. దానిపైన వెళ్ళడానికి అవకాశం లేదు. మాక్సిమం ఇక్కడ నుంచి గోల్డ్ వచ్చి ఒక 5,000 నుంచి 7,000 పెరగడానికి అవకాశం ఉంది ఈ మంత్లో, అంతవరకే. అది ఓకే, అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారం మరి ఇప్పుడు ఇది ఇన్వెస్ట్ చేసే టైమేనా, వాటిపైన సేఫేనా? లేదండి, గోల్డ్ వచ్చి యాక్చువల్గా బాటంలో అందరూ 80,000, 90,000, ₹1,00,000 కొన్న వాళ్ళందరూ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రాఫిట్లోనే ఉన్నారు. కాబట్టి ఎందుకంటే గోల్డ్ 1,90,000కి వెళ్ళింది, 1,92,000 అయి వెళ్ళింది. కాబట్టి ఆ 1,92,000 మళ్ళీ అయి క్రాస్ అవ్వాలంటే మళ్ళీ మనము కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అనదర్ 1 year, 1.5 year మనం వెయిట్ చేస్తేనే మళ్ళీ ఆ ఐ అనేది క్రాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా గోల్డ్ వచ్చి ఇప్పుడు రేంజ్ వచ్చి 130 నుంచి 160 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇది కొన్ని మంత్స్ ఇక మీద ఇలాగే ట్రేడ్ అవబోతుంది.